జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ని చూస్తుంటే శ్రీవారి భక్తులలో భయం, ఆందోళన, అభద్రతా భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మీరు చూసినట్లయితే టీటీడీలో పారదర్శకతకు తిలోదకాలు ఇస్తున్న ఘనత ఎవరికైనా దక్కుతుంది అని అంటే ఈ పాలక వర్గానికి మాత్రమే దక్కుతుంది. మనం చూసినట్లయితే టీటీడీలో పాలకవర్గం ఏదైతే సమావేశం నిర్వహిస్తుందో దాంట్లో తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాలు కూడా, అంటే దాన్ని రెజల్యూషన్స్ అంటారు, ప్రతి ఒక్క నిర్ణయాలు కూడా కాగితం రూపాన మనకి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆనవాయితీ. మీరు చూసినట్లయితే ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో బోర్డు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా రెజల్యూషన్స్ రూపాన పబ్లిక్ డొమైన్లో, అంటే టీటీడీ వెబ్సైట్లో అటు ప్రజలకి, శ్రీవారి భక్తులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెట్టడం అనేది సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇది మనం వెబ్సైట్లోకి చూసినట్లయితే 1993 నుంచి 2025 వరకు 1993 నుంచి జరిగిన బోర్డు సమావేశాల్లో టీటీడీ పాలకవర్గం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉంది, చదవచ్చు, చూడొచ్చు. కానీ 2025 డిసెంబర్ నాటికల్లా ఈ బిఆర్ నాయుడు మరియు ఈ పాలకవర్గం బోర్డు సమావేశాలు నిర్వహిస్తూ ఆ పబ్లిక్ డొమైన్లో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో డిసెంబర్ వరకు మాత్రమే పెట్టి, ఇప్పుడు ఒక 5 నెలలు 6 నెలలు 5 నెలలు కావస్తున్నా ఈ 5 నెలల కాలంలో 3 నుంచి 4 సార్లు బోర్డు సమావేశాలు జరిగినా కూడా ఎటువంటి రెజల్యూషన్స్ కూడా టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదు. మరి దాని వెనకున్న మతలబు ఏంటి? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తాం, పారదర్శకంగా మేము పాలిస్తాం, అభివృద్ధి చేస్తాం అని కళ్ళబొల్లి మాటలు చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ అధ్యక్షుడు వచ్చిన తర్వాత, బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత నిరంతరం వివాదాలమయమే. అది అలా ఉంచితే డిసెంబర్ వరకే రెజల్యూషన్స్ కానీ బోర్డు సంబంధించిన నిర్ణయాలు వెబ్సైట్లో మాత్రమే పెట్టినారు. డిసెంబర్ నుంచి అసలు పెట్టడం మానేయాలి. దీనికి వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే, మీరు ఏదన్నా తప్పులు చేస్తూ ఆ రెజల్యూషన్స్ బయటికి రావడం ద్వారా అటు ప్రజలకి ఇటు శ్రీవారి భక్తులకి తెలిసిపోతుంది అనే భయంతో ఈరోజు మీరు టీటీడీ పెట్టడం లేదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి బోర్డు సమావేశంలో మరి ఆ రెజల్యూషన్స్ ఎలా ఉంటాయంటే, వివిధ విభాగాల నుంచి అటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెంపుల్ సెక్షన్ కావచ్చు, బోర్డు సెక్షన్ కావచ్చు, రిక్రూట్మెంట్ సెక్షన్ కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అతి ముఖ్యమైన మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెజల్యూషన్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో దొరికేటివి. మరి డిసెంబర్ నుంచి ఎందుకు దొరకట్లేదు? మరి వీటిలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎవరికి టెండర్లు ఇస్తున్నాం, మార్కెటింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అంటే మనం నెయ్యి ఎవరి దగ్గర కొనాలి, మనం నెయ్యి టెండర్ ఎప్పుడు పిలిచినాం, ఇతర జీడిపప్పులు కావచ్చు, ద్రాక్ష కావచ్చు, ఇతర శ్రీవారి ప్రసాదాలకి వినియోగించే ముడి సరుకులు కావచ్చు, చక్కెర కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎంత టెండర్కి పిలిచినాం, ఎవరెవరు ఎన్ని టెండర్లు వేసినారు, ఎంత కోడ్ చేసినారు, L1 ఎవరు, L2 ఎవరు, మేము ఏ ప్రకారంగా వీళ్ళకి టెండర్ వీళ్ళకి ఇస్తున్నాము అనే ప్రతి ఒక్క విషయం కూడా బోర్డు సమావేశాల్లో నిర్వహించే ఆ రెజల్యూషన్స్లో ఉంటాయి. ప్రజలకి, శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉండేటివి. మరి 2025 డిసెంబర్ కల్లా ఎందుకు ఆపేసినారు మీరు? మరి జనవరిలో జరిగిన బోర్డు సమావేశం కావచ్చు, ఫిబ్రవరి 28 జరిగిన బోర్డు సమావేశం కావచ్చు, లేదా మార్చి జరిగింది, ఏప్రిల్ జరిగింది, లేదా మొన్న 3 రోజులు ఒక వారం రోజుల కింద జరిగిన సమావేశానికి సంబంధించిన రెజల్యూషన్స్ అన్నీ కూడా టీటీడీ ఎందుకు దాచిపెడుతోంది? ఈ పాలక వర్గం
ఏ తప్పులు చేస్తుంది, ఎవరికి టెండర్లో అక్రమంగా మీరు అప్పగించినారు, ఆ విషయాలు మీరు ప్రజల్లో పెడితే మీరు అబాసుపాలు అవుతారనేసి ఈరోజు మీరు ఆ రెజల్యూషన్కి సంబంధించినవన్నీ కూడా మీరు పెట్టకుండా భయపడి ఆపుతున్నారా? ఇంత అన్యాయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ పాలక వర్గం చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యానికి గురి వస్తుంది. మీరు ఏ తప్పు చేయకపోతే మీకు ఎందుకు భయం? ఆ రెజల్యూషన్స్, ఆ టెండర్లకు సంబంధించిన రిపోర్ట్లు బోర్డు టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఎందుకు పెట్టరు మీరు? అసలు ఈ టీటీడీ చరిత్రలోనే ఇంత చెత్త పాలక వర్గం మనం ఎవరూ కూడా చూసి ఉన్నాం. ఓ పక్కన వాళ్ళ పాలక వర్గంలోనే ఒక బోర్డు మెంబర్ ఆయన ఎంఎస్ రాజు హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను గురించి నీచంగా మాట్లాడతారు. మళ్ళీ వచ్చి టీటీడీలో పాలకవర్గ సమావేశంలో వచ్చి కూర్చుంటాడు. మరి టీటీడీ చైర్మన్ గారిని తలుచుకుంటే అది ఇంకొక కథ. ఆయన చేసిన విన్యాసాలు, ఆయన చేసిన వీడియోలు నిజంగానే బిఆర్ నాయుడు పేరు మనకు చాలా కాలం యాదుంటుంది. అంతంత గొప్ప పనులు టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు చేసినాడు. మరి ఇవన్నీ గమనిస్తూ బౌ అనాల్సిన స్వయం ప్రకటిత కాపలా కుక్కగారైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు మరి మియాం అని ఎందుకు అంటున్నారు అనేది మరి ఆయనకేం తెలియాలి. చైర్మన్ అడుగులకి మడుగులు ఒత్తుతూ మరి ఈరోజు భానుప్రకాష్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు శ్రీవారి భక్తులలో, తిరుపతి ప్రజలలో అందరిలో కూడా ఆందోళన కలిగిస్తోంది. అంటే అధికారంలో లేనప్పుడు మాత్రం బౌ అని అంటారు, అధికారంలో ఉండి మీరు పాలకవర్గ సభ్యులైతే మాత్రం మియాం. మళ్ళా మీడియా ముందరకు వచ్చేసి కడప గురించి మాట్లాడతారు, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడతారు, సనాతన ధర్మాన్ని వెక్కిరించిన దానివల్ల వాళ్ళు ఇట్లా అయిపోయినారు అంటున్నారు. మరి మీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు గురించి మాట్లాడలేదే? మీ చైర్మన్ ఒక స్త్రీతో అక్రమ సంబంధంగా ఉన్నటువంటి ఆ వీడియోలు చూసి మరి ఆ రోజు మీరు మాట్లాడలేదే? మరి మీ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఆయన చేసింది ఈరోజు దేశమే అల్లాడిపోతుంది. మరి దాని గురించి ఎందుకు మీరు మీడియాలో మాట్లాడరు? అంటే మనకు సంబంధం లేని విషయాల గురించి అయితే మాత్రం మీరు వచ్చి బో అనేస్తారు. మనం ఇరుక్కునే విషయాలైతే మాత్రం సైలెంట్గా ఉంటారు. ఆ రోజు అధికారంలో లేనప్పుడు మాత్రం పాలకవర్గ సభ్యులందరూ కూడా ఎన్ని దర్శనాల టికెట్లు ఏ కోటాలో ఇస్తున్నారో అవన్నీ కూడా మీరు ప్రజల ముందర పెట్టాలి అని డిమాండ్ చేశారు. మరి ఈరోజు మీరు పెట్టలేదే? మీరు గత 1.5 సంవత్సరంగా ఎన్ని టికెట్లు ఇచ్చినారు, ఎవరెవరికి ఇచ్చినారు, అది మీరు కూడా కావాలంటే పెట్టండి. అసలు ఇంత రెజల్యూషన్స్ టీటీడీ పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టకుండా వీళ్ళు అలసత్వం చేస్తా అంటే మీ కంటికి అవన్నీ కూడా కనపడవు. మార్చిలో టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో నేనే మెయిల్ పెట్టడం జరిగింది. టీటీడీకి మెయిల్ పెట్టాను. మెయిల్ పెట్టి నా పేరు, నా జీమెయిల్ ఐడి అన్నీ కూడా పెట్టి ఇట్లా బోర్డు రెజల్యూషన్స్ దేవస్థానం వెబ్సైట్లో పెట్టి 3-4 నెలలు కావస్తోంది. ప్రజలందరూ శ్రీవారి భక్తులందరూ కూడా ఆందోళనకరంగా ఉన్నారు. సో ఆ రెజల్యూషన్స్ అనేది మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని నేను మెయిల్ పెడితే 1.5 నెల కావస్తుంది. ఇంతవరకు కూడా నాకు రిటర్న్ మెయిల్ కానీ లేదా దానికి ఏదైనా సంజాయిషిగా చెప్పడం కానీ ఇంతవరకు కూడా టీటీడీ చేయడం లేదు. అంటే ఇంతకన్నా దరిద్రమైన ఈ పాలక వర్గం మరి వాళ్ళు తీసుకున్నట్టు, ఆ మెయిల్ తీసుకున్నట్టు నాకు అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ కూడా చేశారు. కానీ వీటి మీద అయితే సమాధానం ఉండదు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. రెజల్యూషన్స్ మీరు తీసుకున్న టెండర్లు, మీరు ఎవరికి ఇచ్చారు టెండర్లు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మీరు ఎవరెవరిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. సో వెంటనే ఆ పబ్లిక్ డొమైన్ అయినటువంటి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఆ రెజల్యూషన్స్ అన్నీ పెట్టాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్టలేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ.